నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షేమేనండి. ఓకే, సో మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోయేది ఏంటి అంటే H1B రిఫార్మ్స్. బైడెన్ గారు ఆల్రెడీ తన అడ్మినిస్ట్రేషన్ లో H1B రిఫార్మ్స్ అనేవి కొన్ని చేశారు కదా, అసలు అవి ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంతకుముందు అంటే ఈ డిసెంబర్ 17th 18th రిలీజ్ చేసిన రెగ్యులేషన్స్ కన్నా ముందు కొన్ని ప్రొవిజన్స్ ఏం చేసిండే, H1B లాటరీ సిస్టమ్ అనేది చేంజ్ చేసిండండి. అవును, ఇదివరకు H1B లాటరీ సిస్టమ్ ఎట్లుండే అంటే, మనం శ్రీనివాసరావు గారు 10 కంపెనీల ద్వారా పోతే ఏదో ఒకటి తగిలేది. అవును, ఇప్పుడు ఏం చేసిండ్రు, శ్రీనివాసరావు ఒక్కరే కాబట్టి 10 కంపెనీ నుంచి పోయినా కూడా ఒకరిని పెట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. దాని ద్వారా ఫ్రాడ్ అనేది చాలా ప్రివెంట్ అయిందండి. ఆ తర్వాత కొన్ని ఈఏడి ప్రొవిజన్స్ ఉన్నాయండి, H4 EAD అటువంటి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ 540 డేస్కే ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్స్ ఇచ్చినట్టు. అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈఏడి ఎక్స్పైర్ అయిపోతే పని చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేసినంటే ఈఏడి ఎక్స్పైర్ అయిపోతే మీకు పెండింగ్ల ఈఏడి ఎక్స్టెన్షన్ ఉంటే కొన్ని ఈఏడీలకు 540 డేస్ మీకు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అట్లా కొన్ని బాగానే మంచిగానే చేసిండు అన్నట్టు. కానీ ఈ పోయే ముందు అంటే మనకు ఆల్రెడీ ట్రంప్ ఎలక్ట్ అయిపోయాడు, January 20th ఓత్ తీసుకుంటాడు. పోయే ముందు December 17th హీ రిలీజ్డ్ ఎ న్యూ రెగ్యులేషన్స్. ఓకే, కొన్ని ఏముంటాయంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మాదిరి పాస్ చేస్తారు, కొన్ని ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఒక మెమో పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రెగ్యులేషన్స్ అన్నది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఈ యాక్చువల్గా రెగ్యులేషన్స్ ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన రెగ్యులేషన్స్ October 2023 పబ్లిక్ కమెంట్కి పెట్టినట్టు. ఈ రెగ్యులేషన్స్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి ఈ రెగ్యులేషన్స్ ఎందుకు పాస్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేసి పబ్లిక్ రిలీజ్ చేసి వాటి మీద కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. కమెంట్స్ అడిగినప్పుడు జనాలు అందరూ కమెంట్ చేస్తారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, లాయర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, వీళ్ళందరూ కమెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయి అన్నట్టు. నార్మల్గా ఆ ప్రాసెస్కు ఒక 1 year ప్లస్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ October 2023 ప్రపోజ్ రెగ్యులేషన్స్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 2 months కూడా రెగ్యులేషన్స్ పాస్ చేయొచ్చు. కానీ ఈ లాస్ట్ మూమెంట్కి వచ్చే మట్టుకు అంటే ఇక లాస్ట్ మూమెంట్ అతను ఆల్రెడీ నెక్స్ట్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, ట్రంప్ ఆల్రెడీ వస్తున్నాడు. వచ్చే ముందు ట్రంప్ ఎప్పుడు వస్తున్నాడు, January 20th పవర్ వస్తున్నాడు. ఈ రెగ్యులేషన్స్ పబ్లిష్ ఎప్పుడు చేసినారు, December 18th పబ్లిష్ చేసినారు. అంటే ఇవి January 17th 18th ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టు. అప్పటి నుంచి కొత్త రూల్స్ కొత్త రెగ్యులేషన్స్ అన్నట్టు. ఓకే, మరి ఇలా ఈయన ఆల్రెడీ పాస్ చేశారు, మళ్ళీ అవి కాకుండా మళ్ళీ ట్రంప్ గారు వచ్చి కొత్తగా రెగ్యులేషన్ పాస్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ట్రంప్ కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, వాళ్ళు రెగ్యులేటరీ ప్రాసెస్కు వాళ్ళు మొత్తం ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నట్టు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు మొత్తం డిస్కస్ చేసి ఆ డిస్కస్ చేసిన దాంతో అఫీషియల్ నోటిఫికేషన్ పెట్టి ప్రపోజ్ రెగ్యులేషన్స్ మొదలు పెట్టాలి. ఆ ప్రపోజ్ రెగ్యులేషన్ పెట్టడానికి ఒక 3-4 నెలలు కానీ 5-6 నెలలు అయింది అన్నట్టు. ఆ తర్వాత ఒక 7-8 నెలలు అయిద్దండి. ఆ తర్వాత వాటిని కమెంట్కి పెడతారు అన్నట్టు. కమెంట్ పెట్టిన తర్వాత అందరం కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులేషన్, అది ఒక 2 years ప్రాసెస్ ఉంటుంది. అంటే మొత్తం ఆల్రెడీ ఉన్న వాటిని మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా వీళ్ళు పెట్టాలంటే చాలా టైం అవుతుంది, చాలా టైం అయింది. అవును. అయితే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కనుక ఈ కొత్త రెగ్యులేషన్స్ కనుక పాస్ చేసి ఉండకపోతే, పబ్లిష్ చేసి ఉండకపోతే, ట్రంప్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రపోజ్ రెగ్యులేషన్స్ మీద కమెంట్ మేము October 2023 చేసినామో, ట్రంప్ తనకిష్టం వచ్చినట్టుగా రెగ్యులేషన్స్ పాస్ చేసి ఉండేవాడు. ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెగ్యులేషన్స్ పాస్ చేసేతో ఏమైందంటే ట్రంప్కు ఛాన్స్ లేకుండా అయిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు దానికి అతను 2 things he can do. ఇప్పుడు ఒకటేందంటే, దీన్ని పార్లమెంట్లో పోయి ఈ రెగ్యులేషన్స్ను డిస్మిస్ చేయొచ్చు. ఈ రెగ్యులేషన్ డిస్మిస్ చేస్తే కూడా లాభం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రొవిజన్స్ అయితే ఇమిగ్రేషన్ ప్రొవిజన్స్ H1 మీద ఉన్నాయో వాటికన్నా ఈ కొత్త రెగ్యులేషన్స్ స్ట్రిక్టర్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. ఓకే, సో వీటిని కనుక అతను పార్లమెంట్లో పోయి అండూ చేస్తే మన ఇండియన్స్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. అచ్చా, ఇతను ఇంకా కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయాలనుకున్నా కూడా దానికి ఏం చేయాలంటే ఒక రెగ్యులేషన్స్ ద్వారా పోతే దాని 2-3 ఏళ్ళ దాకా ప్రాసెస్ ఉన్నది అన్నట్టు. సో ఇది మనల్ని కొద్దిగా కొద్దిగా ప్రొటెక్ట్ చేసిందని అనుకోవచ్చు
ఇంత ప్రొటెక్ట్ చేసిందని అనుకోవచ్చు, ఒక విధంగా ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా కొద్దిగా లూజ్ రెగ్యులేషన్స్ పాస్ చేసి ఉండవచ్చు, బైదను చేయలేదు, అది వేరే విషయం. సరే మన కుట్టినైతే కుట్టిండు, సరే మరి దోమకాట లేకుంటే ఈ తేలు మాదిరి కుట్టిండు అన్నట్టు. అదే మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెడితే పాము అయ్యి ఉండేది. అంతే. ఈ జెర్రీ అనుకోండి, తేలు కన్నా ఈ జెర్రీ కుట్టినట్టు కుట్టిండు అన్నట్టు. అదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఛాన్స్ ఉంటే పాము కాటే అయిపోయింది అన్నట్టు. అట్లా నేను అనుకుంటాను ఇప్పుడు. ఓకే, మొత్తానికి అయితే బైడెన్ తెచ్చినవే సంవాట్ బెటర్ ఈ రిఫార్మ్స్ అనేవి. బయట అంటే జెర్రీ కుట్టినట్టు అండి, బెటర్ ఏం కాదు ఉన్న వాటికన్నా మంచి. ఇప్పుడు ఏవైతే మనకు H1B ఎంప్లాయీస్ ఉన్నారో, మన దాదాపుగా 4 లక్షల మంది H1B ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో దాదాపు 2.5 లక్షల మంది పైన మన తెలుగు వాళ్ళే H1 మీద ఉన్నట్టు. వీళ్ళందరికీ కూడా ఈ రెగ్యులేషన్స్ అన్నది చాలా మందిని ఇబ్బంది పెట్టే రెగ్యులేషన్సే. కాకపోతే ఏంటంటే ఒకవేళ గనక ఈ రెగ్యులేషన్స్ అని ఇతను పాస్ చేయకపోతుంటే, ట్రంప్ పాస్ చేస్తుంటే మాత్రం పాము కావట అయ్యి ఉండేది మనకు. ఓకే సార్, మరి ఈ కొత్త రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్లో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటంటే H1B థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. అంటే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటే నార్మల్గా ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు అక్కడ. నార్మల్గా ఏంటంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ ఎంప్లాయీస్. నార్మల్గా H1B ఎంప్లాయీస్ మేము కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీ గనక పేరోల్ మీద, అంటే రిలయన్స్ కంపెనీ అంటే మేము ఎండ్ క్లయింట్ అన్నామండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రిలయన్స్ కంపెనీకి చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది కదా. రిలయన్స్ కంపెనీ కనుక డైరెక్ట్ పనిచేస్తే దాన్ని ఎండ్ క్లయింట్ అంటారు, లేదా ఫుల్ టైం జాబ్ అని కూడా మేము అక్కడ షార్ట్ ఫామ్లో పిలుస్తామండి. ఓకే, ఇంకోటి ఏముంటుందంటే, రిలయన్స్ కంపెనీకి లెట్స్ సే SAP అనే ప్రోగ్రామ్ కానీ, తర్వాత ఒరాకిల్ అనే ప్రోగ్రామ్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు ఒక 2,000 మంది ఏమైనా కావాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టాటా కన్సల్టెన్సీని కానీ, కాగ్నిజెంట్ కానీ, డెలాయిట్ని కానీ ఇటువంటి కన్సల్టెన్సీని పిలిచి అక్కడ కూడా వాళ్లకు ఈ 2,000 మందిని సప్లై చేయమని చెప్తారు అన్నట్టు. మాకు కావాలి ప్రోగ్రామర్స్ కావాలని చెప్తారు అన్నట్టు. ఈ 2,000 మంది టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ ఉండరు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఒక 500 మందో 600 మందో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా చిన్న చిన్న కంపెనీ సబ్ కాంట్రాక్టర్స్ పోతారు. ఓకే, అయితే మేము దాన్ని EVC మోడల్ అంటాం. అంటే రిలయన్స్ నేమో క్లయింట్ అంటాం, ఎండ్ క్లయింట్ అంటాం. టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ, డిలాయిట్ కానీ వీటిని ఏమంటారు వెండర్ కంపెనీస్ అంటాం అన్నట్టు. వెండర్ కంపెనీస్. ఇంకోటి ఈ అంటే ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మీకు నార్మల్గా చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర దాదాపుగా నేను చెప్పినది ఏంటి, తెలుగు వాళ్ళు దాదాపు 4 లక్షల మంది H1 మీద ఉన్నారు కదా. అందులో దాదాపుగా ఒక 2 లక్షల పైన మంది ఈ చిన్న చిన్న కంపెనీస్కి పనిచేస్తారు అన్నట్టు. వాళ్ళు డైరెక్ట్గా ఈ ABC ఇంక్ అని కంపెనీకి పనిచేసేటప్పుడు వాళ్ళకు పర్టికులర్గా వాళ్ళకు సొంత ప్రాజెక్ట్స్ ఉండయి. వాళ్ళు ఏం చేస్తారంటే వెండర్, అంటే చాలా వెండర్స్ ఉంటారు. నేను కొద్ది పేర్లు తీసుకున్నా, ఇప్పుడు డిలాయిట్ కానీ, EY కానీ, ఇటువంటి కంపెనీస్, మెకెన్జీ కానీ ఇటువంటి కంపెనీస్ వాళ్ళు వెండర్షిప్ ఉంటుంది అన్నట్టు. ఆ వెండర్స్ తర్వాత ఎండ్ క్లయింట్స్ అన్నట్టు. ఎండ్ క్లయింట్స్ అంటే రిలయన్స్ లాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. పెప్సీ కానీ, కోకోకోలా కానీ, AT&T కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వీటన్ని ఈవెన్ ఎండ్ క్లయింట్స్ అన్నట్టు వాళ్ళు. సో ఇట్లా 3 మోడల్స్లో పనిచేస్తే దాన్ని EVC మోడల్ అంటారు. ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్ పాస్ చేసిన దాంట్లో రిలయన్స్కి ఇబ్బంది లేదు, టాటా కన్సల్టెన్సీ ఇటువంటి ఆర్గనైజేషన్ కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు. ఓకే, అదే అంటే ఎంప్లాయర్ ABC చిన్న కన్సల్టెన్సీస్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండ్రు. వాళ్ళకు H1B అప్రూవ్ కావాలంటే వాళ్ళకున్న బర్డన్ ఇదివరకు ఏముండే, వాళ్ళు ఎంప్లాయర్కు అంటే H1B అంటే ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటారు. అంటే ఆ పర్టికులర్ పొజిషన్కు డిగ్రీ రిక్వైర్మెంట్ అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఉందనుకోండి, లాయర్ అంటే లా డిగ్రీ ఏంది, లా ప్రాక్టీస్ చేయలేదు కదా. డాక్టర్ అంటే MBBS ఏంది, డాక్టర్ కంపల్సరీ MBBS ఉండాలి కదా డాక్టర్కి. అటువంటి ప్రొఫెషన్స్ వాటి స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటాం అన్నట్టు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వచ్చే మటుకు కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఆ రిలవెంట్ డిగ్రీ ఉండాలి కదా. అయితే అటువంటి వాటిని ఏంటంటే ఇదివరకు ఏం ప్రూవ్ చేసేదంటే ఎంప్లాయర్ దగ్గర, అంటే ABC కన్సల్టింగ్ కంపెనీ కనుక వాళ్ళ దగ్గర కనుక డిగ్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోద్ది అని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే నాయన నువ్వు ఎంప్లాయీ ఉన్నావు కదా, ఈ ఎంప్లాయీని నీ దగ్గర పని చేపిస్తలేవు కదా, నువ్వు పని చేపించేది ఎక్కడ, రిలయన్స్ దగ్గర పని చేపిస్తాను.
అయితే ఇప్పుడు నువ్వు నాకేం ప్రూవ్ చేయాలంటే రిలయన్స్ దగ్గర ఎప్పుడైతే పని చేస్తుండో రిలయన్స్ దగ్గర అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాచులర్స్ డిగ్రీ తప్పకుండా అవసరం ఉందా లేదా నువ్వు ప్రూవ్ చేయమని చెప్తారు అన్నట్టు. ఇటువంటి ప్రూవ్ చేయడం చాలా కష్టమైంది. ఇంకోళ్ళు ఉన్నారు. రిలయన్స్ దగ్గర పోతే వాడు దుబ్బే అంటాడు, అంతే వాడు దుబ్బే అంటాడు. వాడు లైక్ నీ ఇంకా మరి నీ ఎంప్లాయీ తీసుకొని పెట్టడమే గొప్ప, మళ్ళీ నువ్వు నా ఎంప్లాయీస్ లిస్టు వాళ్ళ డిగ్రీ లిస్టు నేను అంటాడు వాడు. అయ్యామంటే మనకి H1B రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు పెద్ద ఇబ్బంది పెట్టే ప్రొవిజన్ ఒకటి ఉందండి. ఇంకోటి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఉందన్నట్టు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒక మెమో అంటే ఉట్టిగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ పెట్టింది. దానికి రెగ్యులేషన్స్ కానీ లా కానీ కాదన్నట్టు. అది ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఆఫీసర్ వస్తాడు, వాడు వచ్చి ఎంప్లాయీ దగ్గర పోయి, ఎంప్లాయీ నాయన నువ్వు పని చేస్తున్నావా, ఏం పని చేస్తున్నావు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తున్నావా లేదా గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్నావా, నీకు శాలరీ ఇస్తాండా, నీ శాలరీ మొత్తం నాకు చూపెట్టు, నీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టు నాకు, ఆ తర్వాత నువ్వు ఇటువంటి అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఎంప్లాయీని అడగవచ్చు. తర్వాత ఎంప్లాయర్ని కూడా అడగవచ్చు. ఎంప్లాయర్ అంటే ఏబీసీ ఇంక్ అన్నాం కదా, ఏబీసీ ఇంక్ కూడా అడగవచ్చు. లేదంటే వెండర్ అంటే మధ్యలో టాటా కన్సల్టెన్సీని కూడా అడగవచ్చు. ఆ తర్వాత ఎండ్ క్లయింట్ రిలయన్స్ వాళ్ళని కూడా అడగవచ్చు. అయితే వీళ్ళు ఏం చేశారు, మొదలు మంచిగానే అడుగుతారు, మేము మంచిగానే సమాధానం చెప్తాను. మధ్యలో ఏమైందంటే ఈ ఆఫీసర్లు కొద్దిగా వాళ్ళకు తలకు నెత్తికెక్కింది. తలకు నెత్తికెక్కి అన్ని క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టారు. ఒక కంపెనీ దగ్గర పోయి, ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ దగ్గర పోయి, వాడిగా తల తిక్కోడు, వాడు ఏమంటాడు, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 100 మంది ఎంప్లాయీ లిస్ట్ మొత్తం అంటాడు, వాళ్ళ పే చెక్స్ మొత్తం నాకు ఇవ్వమంటాడు, వాళ్ళ ట్యాక్స్, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తాను, ఎప్పుడు పని చేస్తాను, మొదలు ఎప్పటి నుంచి పని చేసినారు అవన్నీ వాడు ఏమని చెప్పినాడు. అయితే మేమేం చేసామంటే, ఈ FDNS అన్నది గవర్నమెంట్ వాలంటీర్గా తీసుకొచ్చింది, దానికి ఏ లా కానీ ఒక ప్రొవిజన్స్ కానీ ఏం పాస్ చేయలేదు కాబట్టి అది వాలంటరీ అన్నట్టు. అప్పుడైతే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం చేసినారా నాయన ఈయనతోటి తలకైనప్పుడు ఎందుకు మేము చెప్పం పోరా అని చెప్పేసినాం, అంతే. ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి ఏంది వీడు ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడు, ఏం చెప్పంపు అని, ఏం చేసుకోమని చెప్పు అని, అంతే. వాడు ఏం చేసుకోడు మంచిగా ఇట్లా వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా చేయడం. అయితే ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ద్వారా FDNS అన్నది మ్యాండేటరీ చేసిండు అన్నట్టు. అయితే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది. వాడు వచ్చిన క్వశ్చన్స్ అయితే వాళ్ళు 540 పేజ్ రెగ్యులేషన్స్ వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు ఏం క్వశ్చన్స్ అడగాలి, ఏం క్వశ్చన్స్ అన్నది డైరెక్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు FDNS ఆఫీసర్ కనుక ఎంప్లాయీ దగ్గరకు వచ్చి, అరే నాయన నీ ఇన్ఫర్మేషన్ మొత్తం 5 ఏళ్ళ నుంచి నువ్వు ఇచ్చిన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు, W2 ఫార్మ్స్ అవన్నీ కక్కు అని అనుకోండి, అవన్నీ వానికి ఎందుకు అవసరం లేదు కదా. తర్వాత ఎంప్లాయర్ దగ్గర పోయి వాని ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఆ ఒక్క ఎంప్లాయీ ద్వారా కాక మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి, అవి అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇది మ్యాండేటరీగా ఆన్సర్ చేయకపోతే వాడు H1Bనే చేస్తున్నాడు మనకు. సో అది మ్యాండేటరీ చేసినట్టు. అందులో కూడా ఏంటంటే, టిపికల్గా FDNS అన్నది ఇంతకుముందు మనకు ప్రతి 20 కేసులకు ఒక కేసు వచ్చేది. అయితే ఇప్పుడు కూడా దాన్ని ఏం చేస్తానంటే, కొన్ని కేసులకు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ కేసులకు, దాదాపు 5-6 కేసులకు ఒక కేసు దాదాపుగా వాళ్ళు ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఏం చెప్పినా మీకు, రిలయన్స్ కంపెనీకి ఏమో తక్కువనే ఎంక్వైరీ చేస్తారు, టాటా అటువంటి కంపెనీ కొద్దిగా ఎక్కువ చేస్తారు. మన ABC అనే కంపెనీకి మాత్రం ఈ రెగ్యులేషన్స్ ప్రకారము కంపల్సరీ చేసిండ్రు. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే ఒకవేళ ఇతను కనుక పోయి ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని చక్కగా ఉంటేనే వాని కేసు అప్రూవ్ అయింది, లేదంటే అప్రూవ్ కాదు. తర్వాత వాడి యక్ష ప్రశ్నలు ఎన్ని వేస్తాడో మనకు తెలియదు. ఆ యక్ష ప్రశ్నలన్నీ మన ఆన్సర్ చేయాలంటే అది పెద్ద తలకాయ నొప్పి. సో ఈ ప్రొవిజన్ మాత్రం చాలా డేంజరస్ ప్రొవిజన్. కానీ ఆ చిన్న కంపెనీస్ కి మన ఇండియా నుంచి ఎక్కువగా ఆ కంపెనీస్ కే వెళ్తూ ఉంటారు. అవునండి, దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వాళ్ళు అక్కడికి పంపిస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్ కి. రైట్. అటువంటి ఇప్పుడు దాదాపుగా మన దగ్గర నుంచి పోయే 50% ఆఫ్ ద మెంబర్స్ కూడా చిన్న చిన్న కంపెనీస్ ద్వారానే పోతా ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఇప్పుడున్న టోటల్ ఎంప్లాయీస్ లో కూడా మన వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది దాకా ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ కే పనిచేస్తా ఉంటారు.
ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ పనిచేయడానికి కొద్దిగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఎందుకంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు. వీళ్ళ కంటిన్యూస్గా పేరోల్ రన్ కావాలి. ఒకవేళ వీళ్ళు ఏం చేస్తారు, 1-2 నెలలు ఏమైనా జాబ్ లేకున్నా వాళ్ళు పేరోల్ రన్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. అటువంటి అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గ్రీన్ కార్డ్ అనేది తొందరగా చేస్తారండి కన్సల్టింగ్ కంపెనీస్. సో అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఈ చిన్న చిన్న కన్సల్టెన్సీ కంపెనీ పనిచేసే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, కొద్దిగా డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు చక్కగా తీసుకుపోయి రిలయన్స్ కంపెనీలు పెట్టిండి అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిండి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మీకు జాబ్ ఇస్తాడు, మీకు ఏడాదాకా మీకు ఏం చేయాలని వాడు చెప్పాడు. అక్కడ మీకు సాలరీ మాత్రం వస్తుంది, మంచిగా తిని కూర్చునే వాళ్ళు పోయి మంచిగా చేసుకోవచ్చు ఉంటుంది. ఈ కన్సల్టింగ్ కంపెనీలా ఇటు తీసుకుపోయి నేను ఎక్కడనో పెడితే 6 నెలలకు జాబ్ ఉంటుంది మీకు. 6 నెలలకు జాబ్ అంటే ఎట్లుండాలి, ఒక్కొక్క జాబ్ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఉంటుంది, సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, పీపుల్ ఇంటరాక్షన్ వేరే ఉంటుంది, తర్వాత మీరున్న జాగ్రఫికల్ లొకేషన్ వేరే ఉంటుంది. సో మీరు 2-3 ఏళ్ళల్లో మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందంటే, చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీ పోతే పెద్ద కన్సల్టెన్సీ కానీ ఎండ్ క్లయింట్ కానీ చిన్న కన్సల్టెన్సీలా మీకు మెచ్యూరిటీ అనేది తొందర వచ్చేస్తుంది అన్నట్టు మీకు. సో దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇమిగ్రేషన్కి వచ్చే మటుకు, స్పెషల్లీ H1B వచ్చే మటుకు మొదటి నుంచి డిసడ్వాంటేజ్ ఉండే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం ఇంకా ఎక్కువ డిసడ్వాంటేజ్ అయిపోయింది, చాలా డిసడ్వాంటేజ్ అయిపోయింది. మరి ఈ కంపెనీ సర్వైవ్ అవుతాయా, ఇటువంటి ఎంప్లాయీస్ సర్వైవ్ అవుతాయా అని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ వస్తా అంటారు, ట్రంప్ రాగానే ఏమంటారు, అరే నాకు వద్దునైనా H1B వద్దంటారు. అది కాక ఇప్పుడు FDNS కూడా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసిన అనుకోండి, నువ్వు వద్దు నాయన నీ ఎంప్లాయీ వద్దు పూరా అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు సగం మంది ఇండియాకి వచ్చేయాల్సిందే మొత్తం అన్ని ఇక చూడాలి. ఇక వాటిని ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని 2010 మెమో ద్వారా తీసుకొచ్చిండ్రు. అప్పుడు యుద్ధం చేసి అప్పుడు ఐటీ సర్వ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టినాను నేను. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత 2018 మళ్ళీ ఒక మెమో పాస్ చేసిండ్రు. దాన్ని మేము కోర్టు కేసు తీసుకుపోయి దాన్ని మేము గెలిచినాం. అరే నాయన ఇట్లా మెమో పాస్ చేసి మొత్తం రూల్స్ చేయరాదు, నువ్వు రెగ్యులేటరీ ప్రాసెస్ కానీ కాంగ్రెస్ ద్వారా కానీ మన పార్లమెంట్ ద్వారా కానీ పోవాలి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి అగేన్స్ట్గా వీళ్ళు రెగ్యులేషన్స్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బైపాస్ చేయడానికి, ఆ జడ్జిమెంట్ బైపాస్ చేయడానికి రెగ్యులేషన్ పాస్ చేసినారు. ఆ 540 పేజెస్లలో ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్, అంటే నేను అందులో వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ 37 టైమ్స్ మెన్షన్ చేసినండి ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్. సో ఈ 2 ప్రొవిజన్స్ మనకు మేజర్ డిసడ్వాంటేజ్. అయితే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఇచ్చిండ్రండి. ఏంటవి? ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్నోళ్ళు ఏంటంటే, వాళ్ళ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక ఎక్స్పైర్ అయితే వాళ్ళ గ్యాప్ అంటాం. అంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక వాళ్ళకు లెట్స్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, H1B అన్నది మాకు కొత్త లాటరీ H1B అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది, October 1st స్టార్ట్ అయింది. మా USCIS మా ఇమిగ్రేషన్ న్యూ ఇయర్ ఎప్పుడు January 1st కాదు, October 1st స్టార్ట్ అయింది. మనం ఉంది ఏమైందంటే, వీడు గ్రాడ్యుయేట్ ఎప్పుడైతాడు, జూన్లో అవుతాడు, మే జూన్లో అవుతాడు. మే జూన్లో అయితే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయింది, మే జూన్లో అవుతుంది. మరి ఈ మే జూన్ నుంచి అక్టోబర్ దాకా త్రిశంకు స్వర్గం అయిపోయింది. అది నా ఇటు కాకుండా నా అటు కాకుండా అయిపోయింది. అయితే దానికి ఏం చేసిండ్రంటే క్యాప్ అని ఒక ప్రొవిజన్ పట్టుకొచ్చిండ్రు. అంటే ఒకవేళ ఈ అబ్బాయి కనుక H1B ఫైల్ చేస్తే అతను ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఒకవేళ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దగ్గర ఎక్స్పైర్ అయినా కూడా ఆటోమేటిక్గా అతని ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాను. అక్టోబర్ లోపల మనకు రిజల్ట్ రావాలి. అయితే మాకు ప్రీమియం ప్రాసెసింగ్ అని ఎక్కువ డబ్బులు పెడితే ఫాస్ట్ గా చేస్తారు. 3 వారాల్లో రిజల్ట్ వచ్చేస్తారు, లేదా RFI పడ్డ 6 వారాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ట్రంప్ ఆల్రెడీ వస్తాడని తెలుసు. ట్రంప్ ఏం చేసిండు, ఆ ప్రీమియం ప్రాసెసింగ్ బంద్ చేసి పడేసిండు. అతను అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు తీసేసిన అన్నట్టు. అయితే ఇప్పుడు మేము H1B ఫైల్ చేసాం అనుకోండి, ఇమిగ్రేషన్ కనుక అక్టోబర్ దాకా మాకు రిజల్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినంటే అది అక్టోబర్ దాకా కాదు, మళ్ళా ఏప్రిల్ దాకా ప్రొసీడ్ అయ్యింది. అంటే 6 months కాదు, 1 year ఎక్స్టెండ్ అయ్యింది. సో అదొకటి స్టూడెంట్కు మంచి ప్రొవిజన్ చేసినండి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ప్రొవిజన్ చేసిందండి. ఇప్పుడు H1B పర్సన్ కనుక, అరే నాయన నేనే కంపెనీ ఫామ్ చేసుకొని నేనే ఎంప్లాయ్ చేసుకుంటా అంటే, ఇదివరకు ఏంటంటే మనం డిస్కస్ చేసినాం కదా స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని H1 మీద డాక్టర్ కానీ లాయర్ కానీ
కొన్ని ఇటువంటి ప్రొఫెషన్స్ ఏందన్నట్టు కంపల్సరీ డిగ్రీ కావాలి. ఉమ్, కాకపోతే మనం డిగ్రీ అన్లా కంప్యూటర్ సైన్స్ లా అవును. వీడు సిఇఓ అయ్యిండు అనుకోండి, ఉమ్, సిఇఓ కావాల్సిన డిగ్రీ ఏంది వేరే ఉండొచ్చు. కంప్యూటర్ సైన్స్ మాత్రం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. లాయర్ కూడా సిఇఓ కావచ్చు, ఎంబీఏ కూడా సిఇఓ కావచ్చు, ఉమ్, వీడు కూడా డాక్టర్ కూడా సిఇఓ కావచ్చు. ఉమ్, అయితే అటువంటి దీనికి అసలు మళ్ళీ తర్వాత ఆ పర్టికులర్ మనకి ఎంబీఏ కూడా లేదు కదా, ఉమ్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంది. అయితే ఇదివరకు ఏంటంటే వీడు ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా చేయాలి, సిఇఓ కూడా చేయకూడదు అని చెప్పి పెట్టిందంటే. ఇప్పుడు వాళ్ళ కొత్త లీగల్ ఏంటంటే సొంతంగా వీళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని వీడే సిఇఓగా పనిచేసుకొని వీడే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ పనిచేసుకొని H1B తెచ్చుకోవచ్చు, H1B కంటిన్యూ కావచ్చు. ఈ ప్రొవిజన్ తోటి ఏంటంటే ఎంటర్ప్రినర్స్ అన్నారు బాగా పెరిగిపోతారు. 49% డ్యూటీ సిఇఓ చేసుకొని నువ్వు 51% కంప్యూటర్ సైన్స్ చేసుకొని, అంటే అంటే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చారు. అంటే ఇప్పుడు మన ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఏదో చిన్న రెస్టారెంట్ పెట్టుకుందాము అని అనుకుంటే అవుతుందా? రెస్టారెంట్ వేరేదండి. అంటే ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే అవుతుందా? ఛాన్స్ ఉంది. స్పెషల్లీ సాఫ్ట్వేర్ అటువంటి అయితే ఈజీగా సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చరల్ కంపెనీ కానీ, లా ఫర్మ్ కానీ, డాక్టర్, డెంటిస్ట్ కానీ, ఇటువంటి అన్ని కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక లా ఫర్మ్ పెట్టాలంటే, ఇప్పుడు మా లా ఫర్మ్ 100 మంది ఎంప్లాయీస్ మొత్తం. లాయర్ ఒక్కటే కాదండి, చాలా డ్యూటీస్ ఎంప్లాయీ టేక్ కేర్ ఉండాలి. అవన్నీ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ది లా ఫర్మ్ వీ హ్యావ్ టు డూ అవన్నీ యాక్టివిటీస్ చేయాలన్నట్టు. సో అటువంటి యాన్సిలరీ ప్రొవిజన్స్ కు వీలుంటది. రెస్టారెంట్ అనేది వేరే బిజినెస్, ఎందుకంటే దానికి స్పెషాలిటీ, ఆక్యుపేషన్ అవన్నీ వేరే ఉంటుంది. మీరు అన్నట్టు వాళ్ళ ఓనర్షిప్ ఇప్పుడు అండర్ ప్రొవిజన్స్, మీరు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఒకవేళ రెస్టారెంట్ పార్ట్నర్షిప్ పెట్టాలని ఇప్పుడు కూడా పెట్టచ్చు. కొత్త రూల్స్ కాకుండా పాత రూల్స్ ప్రకారం కూడా పార్ట్నర్షిప్ పెట్టచ్చు. అలా పని చేయాలంటే అది వేరే విషయం. ఓహో, ఓకే. అంటే ఇప్పుడు ఒక డెంటిస్ట్ అయితే సెపరేట్ గా, డెంటిస్ట్ అయితే అతను మేనేజర్ గా చేసి 10 మంది డెంటిస్ట్ పెట్టుకొని అతను కూడా డెంటిస్ట్ పని చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని సాఫ్ట్వేర్ పని చేసుకొని సిఇఓ కూడా పని చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. దీంతో ఎంటర్ప్రినర్షిప్ గ్రోత్. ఇది పెద్దగా ట్రంప్ కూడా అబ్జెక్ట్ చేయడు వచ్చిన తర్వాత. అంటే ఎవడో ఇండియా నుంచి ఒకడు వచ్చాడు, మన దేశంలో జాబ్ కోసం వచ్చాడు, జాబ్ కోసం వచ్చి మళ్ళీ ఇక్కడ బిజినెస్ పెట్టేసి మళ్ళీ సంపాదించేస్తున్నాడు అన్న థాట్ వాళ్ళకు ఉంటది కదా. అట్లా ఉండదు అక్కడ. అటువంటి వాళ్ళు అందరే కదండి. యాపిల్ ఎవరు ఫామ్ చేసిండు? సిరియా నుంచి వచ్చిండు వాళ్ళ అయ్యా. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి వచ్చిండు? సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిండు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇస్ ద మెయిన్ అడ్వైజర్, నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, $400 బిలియన్. ఆ పైసలు లెక్క పెట్టాలంటే మీ మొత్తం స్టూడియో కాదు, ఇటువంటి 10 స్టూడియోలు మొత్తం 100 కట్టలు వేసుకున్నా అందులోకి బయటకు వెళ్ళలేరు మీరు. అన్ని పైసలు సంపాదించి ఎక్కడికి వచ్చి సంపాదించాడు? అమెరికాకు వచ్చి సంపాదించాడు. సో మేము అట్లా అనుకోము. వాళ్ళు వచ్చి మా డబ్బులు తీసుకుపోతున్నారు అనుకో మేము. వాళ్ళు వచ్చి మా సంపదను ఇంక్రీజ్ చేస్తాను, మా ట్యాక్స్ కడతాను. టెస్లా లేకపోతే అటువంటి పెద్ద కంపెనీ రాకపోవచ్చు కదా. ఇప్పుడు ఎన్ని గూగుల్ వాళ్ళు చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఇటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ చూడతోటి అమెరికా ఒక బ్యూటీ పెరుగుతుందే తప్ప తగ్గుతలేదు. ఇటువంటి ఎంటర్ప్రినర్స్ వచ్చి అదే డిఫరెన్స్ కదండి మీకు మిడిల్ ఈస్ట్కు యుఎస్కు. యుఎస్లో ఏంటంటే మీరు వచ్చి బాగుపడితే మాకు మంచిది, మీకు మంచిది అనుకుంటాం మేము. మిడిల్ ఈస్ట్ ఏంటంటే మీకు ఏం పర్మిషన్ లేరు అక్కడ. వాడేదో పార్ట్నర్షిప్లో చేయాలి, మీకు అసలు అవన్నీ పర్మిషన్ లేవు అక్కడ. సో అటువంటి ఎంటర్ప్రినర్షిప్ గ్రో చేయడానికి ఇది వచ్చింది. ఇది ట్రంప్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తాడు. ఇది ఒక్క ప్రొవిజన్ మాత్రం, ఈ ఒక్క ప్రొవిజన్ మాత్రం డెమోక్రట్స్, రిపబ్లికన్స్ అందరు అగ్రీ అయ్యే ప్రొవిజన్స్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది. సో ఎవరైనా ఎంటర్ప్రినర్స్ మా దగ్గరకు వస్తారంటే, నాకు ఇంత మంచి ఐడియా ఉంది, ఈ అప్లికేషన్ మంచిగా డెవలప్ చేసుకోదలుచుకున్నా, నాకు ఇట్లుంది అట్లుంది అంటే సారీ అని చెప్పేసి తప్పు. ఇప్పుడు ఏంటంటే చేస్తాం, సరే కొందరు ఫెయిల్యూర్ అవుతారు కానివ్వండి. ఈ ఎంటర్ప్రినర్షిప్ అయితే మంచి ప్రొవిజన్ అండి. సార్ మరి ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చింది ఆల్రెడీ గెలిచేసినా సరే అధికారం అనేది జనవరిలో కదా ఓట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం నడుస్తుంది కదా, మరి ఈ రూల్ కంటిన్యూ చేయొచ్చు కదా? ఈ రీఫార్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయొచ్చు కదా, వాటిని మళ్ళీ ట్రంప్ అడ్డుకునేలా ఎందుకు చేయడం? ట్రంప్ ఇంతకన్నా ఎక్కువ రెస్ట్రిక్షన్ చేయదలుచుకున్నాడండి దీంట్లో. ఎందుకంటే స్టీఫెన్ మిల్లర్ అని ఇమిగ్రేషన్ అడ్వైజర్ పెట్టుకున్నాడు. అతను ఏమంటాడంటే H1B శాలరీస్ చాలా ఇంక్రీజ్ చేయాలంటాడు. ఇప్పుడు యావరేజ్ గా మన ఇండియన్ ఇన్కమ్ ఆల్రెడీ అమెరికన్స్ కన్నా డబుల్ కన్నా త్రిబుల్ ఉంది.
ఆయన ఏమంటాడంటే H1B మినిమం సాలరీ దాదాపు 140-150,000 చేయాలంటాడు. 140-150,000 అంటే మీ లెక్క ప్రకారం దాదాపు 1,20,00,000 ఆ లెవెల్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 80 లక్షలు 90 లక్షల మధ్యలో ఉన్నారు. ఆయన 1,20,00,000 1,30,00,000 ఆ లెవెల్లో చేయాలని చెప్తాడు అన్నట్టు. అదొక్కటే కాకుండా స్టీవెన్ మిల్లర్ ప్రకారం ఎక్కడైనా H1B ఫైల్ చేస్తే 30 రోజుల ముందు లేబర్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చి దాని మీద కమెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఫైల్ చేయాలంటాడు. సో అటువంటి అన్ని ఎక్కువ ప్రొవిజన్స్ ట్రంప్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ పబ్లికేషన్ ద్వారా ట్రంప్ను కొద్ది రోజులు అడ్డు కట్టవేసినట్టు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడైతే. ఓకే, కానీ ఈ ప్రొవిజన్స్ మనకు ఫేవరబుల్ ఉన్నాయంటే లేవు. కానీ ఇంకా దారుణంగా ఉంటాయి. అవును, ఇప్పుడు ముందు నువ్వు వెనక గొయ్యి అంటారు కదా. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు మీకు జర్రి గుట్టాలనా లేదా అంటే పాము గుట్టాలనా? జరితోడు గుట్టించుకుంటే బెటర్ కదా, అట్లా అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇదేమో మాకు జరితోడు గుట్టుంటే నొప్పి బాగానే ఉంటది, కానీ దీనికి పాము కన్నా ఇది బెటర్. గుడ్డిలో మెల్ల అని అన్నట్టు. ఓకే రాహుల్ గారు, మనమేమో ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తున్నాము, మీరు ఒక్కొక్క అప్డేట్ ఇస్తున్నారు. కానీ చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఏమంటున్నారంటే, ఈయన అన్ని చెప్తున్నారు కానీ దానికి ఏం ప్రూఫ్స్ ఉండవు, నమ్మే వాళ్ళు మీరు ఎలా నమ్ముతున్నారు, అయినా ఆయన దగ్గర ఆయన ఏదైనా ప్రూఫ్ చూపిస్తేనే కదా నమ్మడానికి అని అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? డిఫరెంట్ ఏం లేదండి. మరి నేను మంచోన్నని నేను చెప్పడేముంది, నేను భగవంతునని చెప్పుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నాకు ఇక్కడ టీవీలో వస్తే మీరైతే డబ్బులు ఇస్తలేరు, నాకు టీవీలో డబ్బులు రావు. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకంటే, నేను రెగ్యులర్గా కేసులు ఫైల్ చేసి ఎంప్లాయీస్ దగ్గర కానీ ఎంప్లాయర్స్ దగ్గర కానీ కేసులు ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి మాకు. అది నా ప్రొఫెషన్. మాది ఒక 100 మొత్తం 80-90 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఫౌండర్ ఆఫ్ రెడ్డి న్యూమన్ బ్రౌన్, ఒక 20 మంది లాయర్లు, తర్వాత ఒక 70-80 మంది సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మేమందరం కూడా మా పొట్ట తెరువు ఏంటంటే కేసులు ఫైల్ చేసుకోవడం, కేసులు అప్రూవ్ అవుతుండడం, ఎంప్లాయర్స్ తోటి డీల్ చేయడం, ఎంప్లాయీస్ తోటి డీల్ చేయడం, ఇమిగ్రేషన్ తోటి డీల్ చేయడం అన్నది మా వృత్తి. టీవీలో వచ్చి మాట్లాడడం మా వృత్తి కాదు. ఇదేంటంటే సైడ్గా పీపుల్కి ఎడ్యుకేట్ చేయడానికి తప్పితే మాకు పొట్టకూడ అన్నది మా రోజు కేసులు ఫైల్ చేసుకుంటూనే వస్తుంది. అట్లా నేను 30 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నా అండి. నేను ఒక్కనే కాకుండా మా మిగతా 90 మంది 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తారండి. ఏది కేసులు ఫైల్ చేయడం. ఇది మా ఫర్మ్ ఎస్టాబ్లిష్ 1997 నుంచి, అంటే దాదాపుగా 27-28 ఇయర్స్ నుంచి మేము ఇదే పని చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మేము పాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఎవ్రీ డే ½ అన్ అవర్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టినామండి. అంటే ఇంతవరకు కాన్ఫరెన్స్ కాల్ ఉండే, ఆ తర్వాత ఈ మధ్యలో జూమ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చిన తర్వాత దానికి జూమ్ కన్వర్ట్ చేసినాం. ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్ నుంచి 12+ ఇయర్స్ నుంచి ఎవ్రీ డే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి దాదాపుగా 25 మందికి మేము ఆన్సర్ చేస్తామండి క్వశ్చన్స్ ఫ్రీగా. మా RN లా గ్రూప్ పోతే మీకు అక్కడ ఉంటుంది ఫ్రీ. సో నాకేందంటే ఈ 12 ఏళ్ళ నుంచి ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ తోటి ఏమైందంటే ఒక మెచ్యూరిటీ అని వస్తుంది అన్నట్టు. పబ్లిక్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏమవుతారు. కేసులు ఫైల్ చేస్తున్నాం, అంతకుముందు ఫైల్ చేస్తున్నాం, ఎప్పుడు చేసినాం, ఆ తర్వాత కూడా ఫైల్ చేస్తుంటాం. కానీ ఈ పబ్లిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్, వాళ్ళకు ఉండే బాధలు, వాళ్ళకు ఉండే ప్రొవిజన్స్ ఎవ్రీ డే మేము వింటామండి. అది మా ప్రొవిజన్. అది 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, తర్వాత 27 నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది నా ఎక్స్పీరియన్స్. అంటే ఇవి ప్రాక్టికల్గా మేము ఇప్పుడు వాళ్ళు ఏదైనా H1B ఫైల్ చేయాలన్నా, కోర్టు కేసు పోవాలన్నా, డినయల్ వచ్చినా కన్నా, అప్పీల్ చేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారు, లాయర్ దగ్గర పోతారు. అంటే మా దగ్గరకు వచ్చి మేము వాళ్ళ కేసు ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి నాకు కానీ మా అటువంటి వాళ్ళకి కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఓన్లీ వాళ్ళ కేసు మందమే తెలుస్తుంది, మిగతా కేసుల మందం తెలియదు. ఎంప్లాయర్కు వాళ్ళ కేసు మందం తెలుస్తుంది. యాజ్ అ లాయర్గా మేము ఉన్నాం కాబట్టి మాకు వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి ఉన్నదో లేదో అది వేరే వాళ్ళకి తెలియదు, చెప్పాలి, కానీ నేను అనుకుంటాను. అందుకోసం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో రాహుల్ గారు ఏంటి అంటే, ఇలా అందరి ప్రాబ్లమ్స్ వింటూ ఉంటారు, ఆ కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. వాటిని సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ క్వశ్చన్స్ అనేవి, వాటి ఆన్సర్స్ అనేవి అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి, అందరికీ ఆ నాలెడ్జ్ ఉండాలి అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ చెప్తున్నారు. అంతేగాని ఆయన ఏదో కెమెరాలో కనిపించాలి అది ఇది అని లేదు. ఆయన 30 years నుంచి అమెరికాలో లాయర్గా చేస్తూ ఉన్నారు. సో ఆయన ద్వారా మనకి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. మీరు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. బ్యాడ్ కామెంట్స్ ఏం లేదండి. బ్యాడ్ ఇస్ గుడ్, గుడ్ ఇస్ బ్యాడ్, అన్ని కమెంట్స్ చేయండి, తప్పేం లేదు. కమెంట్స్లో వెరీ సొఫిస్టికేటెడ్ పొగుడుతూ లేదు, అన్నీ ఉండాలి. అన్ని కమెంట్స్ ఉంటేనే లాయర్ మెచ్యూర్ అవుతాడు. తర్వాత డిపెండెంట్స్ H4EADస్కు మన దాదాపుగా 2.5 లక్షల మంది H4EADs మీద డిపెండెంట్గా వర్క్ పర్మిట్ ఉందండి. 2 లక్షల మంది పైన మంది ఉన్నారు. 1,50,000 మంది పైన మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళకు ఈ H4EADs మాత్రం ఇతను టార్గెట్ చేస్తాడు ట్రంప్ తీసేయడానికి. ట్రంప్ అయితే రెగ్యులేషన్ ద్వారా పోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది తీసేయడానికి. ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, మనకన్నా అతను ఎత్తేస్తాడా అన్నది తెలియదు ఇప్పటికీ. అదొకటి. మరి అదే విధంగా చూసుకుంటే ఈ లే ఆఫ్స్ కూడా ఎక్కువ అవుతాయి ట్రంప్ వచ్చాక అని అంటున్నారు. నిజంగా అవుతాయి? అవునండి. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ కంపెనీస్ ఏవైతే H1B ఎంప్లాయీస్ తీసుకునటానికి రెడీ ఉంటారో, ఇప్పుడు మనం చెప్పిన FDNS ప్రొవిజన్స్ కానీ ఏది గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అడుగుడు క్వశ్చన్స్, తర్వాత ఈ ట్రంప్ తోటి ఓవరాల్గా వాళ్ళకు అయ్యే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ తోటి చాలామంది H1Bస్ని కానీ L1స్ని కానీ H4EADస్ కానీ వీళ్ళు హైర్ చేయడానికి కొద్దిగా జంకుతారండి, వాళ్ళు భయపడతారు. సో దాంతో ఒకవేళ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయినా కూడా మన H1Bs L1 వాళ్ళకి మాత్రం గడ్డు పరిస్థితి అయ్యే ఛాన్స్ మాత్రం ఉన్నదండి. మంచి ప్రొవిజన్స్ మాత్రం వచ్చేది కనబడతలేదు. ఓకే, మరి ఫైనల్గా మన తెలుగు వాళ్ళకు మీరు ఏ సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఏంటంటే అందరు ఎడ్యుకేట్ కావాలండి. ఏం జరుగుతుంది, ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి, ఏం రెగ్యులేషన్స్ ఏమి వస్తున్నాయి, ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఇది మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలండి. దానికి మేము ఏమంటామంటే ఈహా టీవీ మనం దాదాపుగా వారానికి ఒకసారి మేము క్యారియర్ గైడ్ ఓన్లీ ఈ పర్టికులర్ మీదనే H1Bs L1s EADs వీళ్ళ మీద ఫోకస్ చేసి F1s మీద ఫోకస్ చేసి తీసుకొస్తున్నాం. కాబట్టి ఫస్ట్ థింగ్ మేము అడ్వైజ్ చేసినంటే సబ్స్క్రైబ్ టు ఈహా టీవీ అండ్ పర్టికులర్లీ టు ద క్యారియర్ గైడ్. మీరు ఎవ్రీ వీక్ మీరు ఇవి రెగ్యులర్గా ఫాలో కాండి. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తున్నారో మీరందరూ కూడా వీలైతే, అంటే మీకు ఆల్రెడీ I-140 అప్రూవ్ అయ్యి H1B మీకు ఉండుంటే మీరు ఎండ్ క్లయింట్ కంపెనీకి మూవ్ కావడం బెటర్. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ, ABC కన్సల్టీ కదా, డైరెక్ట్ రిలయన్స్ కంపెనీ అటువంటి వాటికి జాబ్ చేస్తే మీకు H1B రెగ్యులేషన్స్ కానీ H1B రిస్ట్రిక్షన్స్ కానీ ఇవి చాలా తక్కువ ఉంటాయి. వాటి కోసం మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేసుకోండి. ఇంకోటి తెలుగు వాళ్ళకు మెయిన్ అడ్వైజ్ చేసేది, పర్టికులర్లీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అడ్వైజ్ చేసేది అంటే, మాకు మెయిన్ వచ్చే ఇబ్బంది ఏంటంటే ట్రావెల్ తోటి మెయిన్ వస్తుందండి. అక్కడ ఉంటే H1B డినై అయినా ఏం చేసినా రిజాల్వ్ చేయడానికి చాలా ఈజీ ఉపాయాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి కౌన్సిలేట్ దగ్గరకు వస్తే ఏం చేయలేము అక్కడ మేము, చాలా కష్టమైంది. ఏమైనా చేసినా కూడా దానికి టైం పడితే 6 నెలలు 7 నెలలకి మనకి జాబ్ పోతుంది. సో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు మీరు ట్రావెల్ అన్నది మహా రిస్ట్రిక్ట్గా ట్రై చేయాలండి. అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 4 yearsలా రిస్ట్రిక్ట్గా ట్రై చేయాలి, అన్లెస్ ఇట్స్ కంపల్సరీ ఎమర్జెన్సీ. మరి మీ అవ్వ కనుక మంచిగా మెర్సిడీస్ కార్ ఉండి నీకోసం ఆడి కారు తీసుకొచ్చి పెడతా అంటే నీ ఇష్టం, ట్రావెల్ చేయి, అట్లయితే పర్వాలేదు. కానీ మీరు మిడిల్ క్లాస్ కానీ ఇటువంటి ఫ్యామిలీస్ నుంచి మీ నాయన టీచరు పనిచేసి కష్టపడి ఎట్లా నేను అమెరికాకు పంపించి ఇప్పుడు ఏదో నిన్ను ఏదో అక్కడికి వచ్చి అక్క పెళ్ళికో చెల్లకు పెళ్ళికో ఫంక్షన్ రావడం ఇటువంటివన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ ఎకనామికల్ పరిస్థితి బాగుండదు. సో ట్రావెల్ అన్నది రిస్ట్రిక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంత బాగానే ఉంది కానీ ఆ భాష ఏంటి సార్, అయ్యా అబ్బా అంటారు, దొబ్బే అంటారు, ఆ పదాలు వినడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. తెలంగాణ అండి ఏందండి, మేము తెలంగాణ ఇంత అచీవ్ చేసుకొని ఇంత పోరాడి 30 ఏళ్ళు పోరాడి తెలంగాణ అచీవ్ చేసి తెలంగాణలో తెలంగాణ మాట్లాడితే తప్పంటారు ఏంటండి? ఇది ఎక్కడనో వైజాగ్లో గిజాగ్లో పోయి తెలంగాణ మాట్లాడితే అప్పుడు తెలంగాణ అండి, ఇది హైదరాబాద్ తెలంగాణ. ఇది హైదరాబాద్ డివిజన్ చేసినప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణకి ఇచ్చినప్పుడు తెలంగాణ భాషలో తెలంగాణ మాట్లాడితే తప్పేమంటారండి?
తప్పలేదులేండి. అంటే మీరు ఒక లాయరు, యుఎస్ లో ఒక లాయర్ గా వర్క్ చేస్తూ ఈ భాష వింటూ ఉంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంటది మాకు. తెలంగాణ వాళ్ళ అండి. అయితే ఇక్కడ మేము వేసుకోవాలి, మనం తెలంగాణలో అంటారా బాబు అని ఒక మేము వేసుకోవాలేమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఓకే, చూస్తూనే ఉండండి ఈహా టీవీ.